ఇంతవరకు ఈ ఇంటిని నడిపే శక్తినిచ్చావు. ఇక ముందు కూడా నీ కృప మా మీదుండాలి తల్లి. లక్ష్మి ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది పడతామనుకున్నాం. నీ దయవల్ల అఖిలకు ఉద్యోగం వచ్చింది. ఇక మీదట ఏ కష్టం రాకుండా చూడు తల్లి. సుమిత్ర గారు బయటికి రండి. సుమిత్ర గారు ఇంట్లో ఉన్నారా లేదా? ఇల్లు ఖాళీ చేసి వెళ్ళారా? ఎవరంత గట్టిగా పిలుస్తున్నారు? అదే తెలియట్లేదమ్మా. ఏదో కొంపలు మునిగిపోయినట్లు అరుస్తున్నారు. పద చూద్దాం. ఏంటమ్మా మీకు ఆటలుగా ఉందా? వడ్డీ ఇచ్చినంత మాత్రాన అసలు మొత్తం తీరిపోతుంది అనుకుంటున్నారా? ఎక్కడ నా డబ్బు? అది అన్నా, మీ డబ్బులు? నా డబ్బులే అడుగుతుంది. టైంకి ఇవ్వాలని తెలీదా? తీసుకునేటప్పుడు బానే తీసుకుంటారు, ఇచ్చేటప్పుడు మటుకు మేం గుర్తు చేయాలి మీకు. ఎందుకు అరుస్తున్నారు అంకుల్? అదేదో మెల్లగా అడగండి. ఆహా, అవసరానికి డబ్బులు ఇవ్వడమే ఎక్కువ. నీ కష్ట సుఖాలు తెలుసుకుని మాట్లాడడానికి నువ్వేమన్నా మా అత్త కూతురువా? ఇలా మాట్లాడితే మర్యాదగా ఉండదు చెప్తున్నా. మీరు చెప్పింది కరెక్టే అన్నా, కానీ మా పరిస్థితి అర్థం చేసుకోండి. పెద్ద కూతురు పెళ్లి చేసిన తర్వాత కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాను. చూడమ్మా, మీ స్టోరీ వినడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు, అలాగే టైం కూడా లేదు. స్ట్రైట్ గా పాయింట్కి వస్తాను. తొందరగా నా అప్పు తీర్చాలి, లేదంటే ఇంటిని జప్తు చేస్తాను. అన్నా, దయచేసి అర్థం చేసుకోండి. ఈ ఒక్కసారికి టైం ఇవ్వండి. వీలైతే రేపే మీ డబ్బులు అడ్జస్ట్ చేస్తానన్నా. సరిపోయింది. చెప్పేవాడికి వినేవాడు లోకు అని ఊరికే అనలేదు. ఈ రోజు లేని డబ్బు రేపెక్కడి నుంచి వస్తుందమ్మా? నా రెండో కూతురు ఉద్యోగానికి వెళ్ళింది. రేపు జీతం వస్తుంది. ఆ డబ్బులన్నీ మీకే ఇచ్చేస్తాను. దయచేసి రేపు రండన్నా, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. చూడమ్మా, నువ్వు ఒక్కదానివే కష్టపడుతున్నావు. పైగా ఇద్దరు ఆడపిల్లల బాధ్యత కూడా మీ మీదే ఉందని ఈ ఒక్కరోజుకి వదిలేస్తున్నాను. కానీ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నాకు పంగనామాలు పెడితే మాత్రం బాగో చెప్తున్నా. అయ్యో లేదన్నా, తప్పకుండా ఇస్తాను. సరే సరే, రేపు వస్తాను. లక్ష్మి, ఆ ఇడ్లీలన్నీ తీసి హాట్ బాక్స్ లో పెట్టమ్మా. ఆల్రెడీ హాట్ బాక్స్ లో పెట్టేసాను అత్తయ్య. అవునా, సరే అయితే నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నేను ఈలోగా చట్నీ చేస్తాను. అత్తయ్య, ఆల్రెడీ చట్నీ కూడా చేసేసాను అత్తయ్య. సాంబార్ స్టవ్ మీద ఉంది, ఇంకొక విజిల్ వస్తే అయిపోతుంది. ఇడ్లీలు పువ్వుల్లా ఉన్నాయమ్మా. అబ్బా, చాలా బాగుంది తల్లి. చిన్నప్పుడు మా అమ్మ పెట్టిన ఇడ్లీ చట్నీ గుర్తొచ్చింది. చాలా బాగా చేసావు. మామయ్య గారికి కొత్తిమీర సాంబార్ కొబ్బరి చట్నీ అంటే ఇష్టమని చెప్పారు కదా, అందుకే చేశాను. అందరూ తింటారు కదా? అయ్యో తల్లి, అందరూ బాగా తింటారు, అందరికీ నచ్చుతుంది. సరే సరే, ఇవన్నీ అక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. సరే అత్తయ్య. ఇదిగో అమ్మా, ఈ స్టాండ్ అక్కడ పెట్టు. ఆ చట్నీ తీసుకోండి. తాతయ్య, ఈ రోజు ఎన్ని ఇడ్లీలు తింటావు? నీలా సాఫ్ట్ గా ఉంటే 10 తింటాను. మీ అమ్మలా రఫ్ గా ఉంటే 5 తింటాను. మీ అమ్మమ్మలా గట్టిగా ఉంటే చూడటానికి చాలా భయంగా ఉంటుంది కదా, 1 తింటాను. భద్రావతి వచ్చావా? నీ గురించే నేను పాప మాట్లాడుకుంటూ ఉన్నాం.
విన్నాను. చాలు. గుడ్ మార్నింగ్. ఏంటి స్పెషల్స్ ఇవాళ? సాంబారు. అర్రే రే 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 రే. స్మెల్ అదిరిపోయిందిగా.